హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ సైడ్ జాయింట్లకు డౌట్ వచ్చిందనమాట ఒకరికి. బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసేటప్పుడు ఒక సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది సిస్టర్ అని కామెంట్ చేసి అడిగారనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్స్ చేయండి. చూస్తున్నారు కదా, నేను బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము హ్యాండ్స్ స్టిచ్ చేయకముందు ఒకసారి సైడ్ జాయింట్లు అనేటివి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఒకటికి రెండు సార్లు లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు చూసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ చేదు హ్యాండ్ రౌండ్, చంక్ డౌన్, చంక్ అది రౌండ్ కొలత ఉంటుంది చూడండి, అది కరెక్ట్ చూసుకొని కిందికి హుక్స్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకొని నేనైతే 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇలా లోడింగ్ పద్ధతిలో నేనైతే బ్లౌజ్ని స్టిచ్ చేస్తాను. బ్లౌజ్ ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, బాణం గుర్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.